హలో ఫ్రెండ్స్, ఈరోజు నిజంగా టీమిండియా గెలిచింది అంటే మీరు నమ్ముతారా? నాకైతే నిజంగా ఇప్పుడు లాస్ట్ బాల్ వరకు కూడా నమ్మకమే లేదు. కానీ సిరాజ్ భయ్య చేసిన మ్యాజిక్, అలాగే నిన్న సిరాజ్ భయ్య చేసిన బ్రూక్ గాడి క్యాచ్ మిస్ చేయడం ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో తెలియదు. కానీ నిజానికి టీమిండియా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం సిరీస్ గెలవకపోయినా, సిరీస్ డ్రా చేసుకున్నా కానీ అంత ఫీల్ లేదు. కానీ ఈ మ్యాచ్ ఎందుకంటే ఓడిపోతామన్న మ్యాచ్ గెలవడంలో ఉండి థ్రిల్ నిజంగా వేరయ్యా అసలు క్రికెట్లో. సో అది ఇవాళ మరొకసారి క్రికెట్ అభిమానులకి ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చింది. సో ఇక మ్యాచ్ విషయాల గురించి చూద్దాం. ఫస్ట్గా బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో చాలా తక్కువ స్కోర్ చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ కూడా మనోళ్ళు చాలా పకడ్బందీగా బంతులు వేసి ఇంగ్లాండ్ని చాలా తక్కువ స్కోర్కి కంట్రోల్ చేశారు. అయినప్పటికీ మూడో రోజు ఆట మొదలయ్యేసరికి టీమిండియా ఆట తీరు మరియు పిచ్ యొక్క కండిషన్స్ అది బౌలర్స్కి కాకుండా బ్యాట్స్మెన్కి సపోర్ట్ చేయడం వల్ల టీమిండియా సుమారు 450 స్కోరు చేస్తుంది అని అంచనా వేసుకున్నారు. అయినప్పుడు కూడా టీమిండియా బ్యాట్స్మెన్స్ వచ్చి రాగానే భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డుని పరిగెత్తించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వికెట్లు కోల్పోతున్నా కానీ మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. అఫ్కోర్స్ జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ లాస్ట్లో చాలా చక్కగా వేగంగా ఆడినా కానీ వాళ్ళు ఎక్కువసేపు నిలబడే అవకాశం ఉంది, కానీ దాన్ని యూజ్ చేసుకోలేదు అని కొద్దిగా విమర్శలు అయితే వచ్చాయి. ముఖ్యంగా వాషింగ్టన్కి తన 50 చేసుకునే స్టైల్ మాత్రం రియల్లీ వండర్. ఎందుకంటే చాలా తక్కువ బంతులు, అది కూడా లాస్ట్లో కేవలం 15 బంతుల తేడాతో 50 రన్స్ చేసుకున్నాడు. అది గ్రేట్, అది ఇన్నింగ్స్కి. ఎందుకంటే ఆ పరుగులు చాలా కీలకమైనవి. ఈరోజు మ్యాచ్ గెలవడానికి ఆ పరుగులు సహాయపడ్డాయి. అతను కొద్దిగా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో, కానీ అవకాశం లేదు. సో ఇక ఇంగ్లాండ్ లాస్ట్ ఇన్నింగ్స్ ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఇంగ్లాండ్ 4వ ఇన్నింగ్స్ మొదట్లో వారికి నమ్మకం లేదు గెలుస్తామని. ఎప్పుడైతే ఈ బ్రూక్ గాడి క్యాచ్ సిరాజ్ భయ్య మిస్ చేశాడో ఆ తర్వాత వెంటనే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బ్రూక్ గాడు 4లు 6లు కొట్టి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత మెల్లగా బ్రూక్కి జో రూట్ కూడా తోడడంతో స్కోర్ బోర్డు మొత్తం పరుగులు తీసింది. అంతేకాకుండా మ్యాచ్ ఇండియా చేతిలో నుంచి ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ దశలో ఇండియా గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా సిరాజ్ భయ్యాని ఒక ఎనిమిలాగా కనిపించడం అందరికీ. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా సిరాజ్ భయ్య తన వివేలమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో టీమిండియాకి ఓటమికి ఒక కారణంగా నిలిచాడు. అదేవిధంగా ఇప్పుడు బ్రూక్ ఒక క్యాచ్ని మిస్ చేయడం, అతను భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డ్ని పరుగులు తీయడం, అంతేకాకుండా 100 పరుగులు చేయడం, జో రూట్ కూడా 100 పరుగులు చేయడం, అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో. ఇది జస్ట్ 3వ సెంచరీ మాత్రమే అతని కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్లో చేయడం. అది కూడా ఇది మళ్ళీ మన మీద చేయడం వల్ల ఒక పెద్ద నిన్న మ్యాచ్ ముగిసేంతవరకు కూడా సిరాజ్ భయ్య ఎనిమి ఇండియాకి. కానీ ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణ ఈ చివరిలో వికెట్లు తీసాడో, జో రూట్ వికెట్ మరియు జాకబ్ బేతెల్, ఈ 2 వికెట్లు చివరి రోజులు పడడం చాలా కీలకమైనది. ఇక నెక్స్ట్ రోజు 5వ రోజు వచ్చేసరికి కేవలం 3 వికెట్లు 30 పరుగులు చేయాలి. ఈ దశలో టీమిండియా గెలుపు మీద సహజంగా ఈ క్రికెట్ అభిమాని కూడా ఆశ్చర్యపట్టుకోవడం. ఎందుకంటే ఇది 2020 మ్యాచ్ కన్నా చాలా టిపికల్. ఒకవైపు జేమ్స్ స్మిత్ ఉన్నాడు, ఇంగ్లాండ్ కీపర్. ఇతను మంచి పెర్ఫార్మెన్సర్, అలాంటి వ్యక్తి అవుట్ అవుతాడు అని అనుకోలేం. కానీ ఒకవైపు టెన్షన్, లోయలో ఆడారు, ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలియదు. ఎన్ని అనుభవం లేని కొత్త ఆటగాడు మేనేజ్ చేసుకుని జట్టుని గెలిపిస్తాడా అనేది కూడా డౌటే. కానీ మనోళ్ళు జేమ్స్ స్మిత్ని అవుట్ చేయడం ఒక బిగ్గెస్ట్ టర్నింగ్. అలాగే ఆర్టిగెసన్ అతను చాలా చక్కగా ప్రయత్నించాడు. కాకపోతే దురదృష్టవశాత్తు చాంగో బౌల్డ్ అవ్వడం, అది కూడా ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో. ఇక మ్యాచ్ మనం అయిపోవచ్చేసినప్పుడు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి. 9 వికెట్లు పడిన తర్వాత లాస్ట్ వికెట్గా క్రిస్ వోక్స్ వచ్చాడు. అతను ఎడమ చేతి గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు. కానీ అతను ఈ మ్యాచ్ గెలిపించడానికి ఇంగ్లాండ్ తరపున చేతికి కట్టించుకొని మరీ కూడా వచ్చాడు. అది క్రికెట్ స్ఫూర్తి, అది క్రికెట్ మీద నమ్మకం. నిజంగా ఆ క్రిస్ వోక్స్కి అభినందనలు.
చెప్పాల్సింది హృదయపూర్వకంగా. ఎందుకంటే అతనికి క్రికెట్ మీద ఉన్న అంకితభావం, ఆత్మవిశ్వాసం, దేశం కోసం ఆడాలన్న నిబద్ధత ఏదైనా సరే అది ప్రతి ఒక్కరూ, ప్రతి క్రికెట్ ఒక్కరు గౌరవించాలి. సో ఇక లాస్ట్ వికెట్ 10 రన్స్. ఇలాంటి సమయంలో 50-50 ఛాన్సెస్, 2 సిక్స్లు వేస్తే వీళ్ళు ఈ పని ఇంగ్లాండ్ గెలిచేది. కానీ అదృష్టవశాత్తు మన బౌలర్స్ అవకాశం లేదు. మహమ్మద్ సిరాజ్ ఫైనల్ వికెట్ చక్కగా తీశాడు. ఫస్ట్ వికెట్ ఎలాగైతే ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో ఈ జాక్ కార్లే వికెట్ తీశాడు, అదేవిధంగా ఈ లాస్ట్ వికెట్ కూడా తీసి ఇండియాకి ఒక గ్రేట్ విన్ అందించాడు మహమ్మద్ సిరాజ్. సో మన వాళ్ళు ట్రోఫీ ఈ సిరీస్ గెలకపోయినా కానీ డ్రా చేసుకున్నారు. ఇంతకన్నా గొప్ప విశేషం ఉండదు. ఎందుకంటే ఈ సిరీస్ ఓడిపోతామనుకున్న సమయంలో మ్యాచ్ గెలవడం, సిరీస్ డ్రా అవ్వడం ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్. ముఖ్యంగా గౌతమ్ గంభీర్కి, శుభ్మన్ గిల్ మధ్య ఉన్న కోఆర్డినేషన్స్ మరియు టీమిండియాకి సడన్గా లాస్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళు మరియు ఇన్ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళు వీరందరినీ సమతూకం చేసుకొని శుభ్మన్ గిల్ యొక్క కెప్టెన్సీతో భారతదేశాన్ని 5 టెస్టుల మ్యాచ్లో 2-2గా ఉండడం అంటే చాలా గొప్ప విషయం. అది కూడా మన దేశంలో కాదు, పరాయి దేశంలో, అది కూడా ఇంగ్లాండ్ ఫేవర్ దేశంలో. సో అన్ని ప్రకారంగా చూసుకుంటే శుభ్మన్ గిల్కి 7 ఇవ్వచ్చు సింపుల్గా 10కి. సో ఇది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.